నిర్మల్ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. కుంటాల మండలంలోని భైంసా నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు రైతులు. పంట చేతికొచ్చి నెలన్నర దాటినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడమేంటని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కొనుగోలు చేయకపోవడంతోనే కళ్ళాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుందన్నారు. రైతన్నల నిరసనలతో రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ అధికారులు వచ్చి రాతపూర్వక హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని డిమాండ్ చేశారు. మండలంలో అబ్దుల్లాపూర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నందిపేట 6 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. అక్కడ ఇప్పటిదాకా మొత్తం వడ్లన్నీ వెళ్ళిపోయినాయి సార్. 41,600కే జోకిపోయినారు. ఒకటి ఏంది అడిగితే నిజామాబాద్ అట్లు మించబడతాయి, మీ ఆదిలాబాద్ వాడాయట. అది ఏందో విచిత్రం. ఇది తెలంగాణలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్ లో ఉన్న అర్థమైతలేదు సార్. మరి మహారాష్ట్రలో అర్థమైతలేదు. ఇక్కడ 5 కిలోమీటర్ దూరంకే మా అట్లు మించి ఉన్నాయి. అలా అట్లు మించి ఉంటాయట. అలా 41,600 ఇచ్చిన జోకి తీసుకెళ్తున్నారు. మేము 42,200 ఇచ్చినప్పుడు తీసుకుపోతలేరు. మళ్ళీ మేము ఏం సార్ పోటీపడి నిజామాబాద్ పోటీపడి మా అబ్దుల్లాపూర్ పరిసర ప్రాంతాలు కూడా మాకు లిఫ్ట్ సౌకర్యంతో పోటీపడి వాళ్ళతో పంటలు పెడుతున్నాం. ఈ పాటి మేము తుకాలు పోసడం వల్ల మాకు గవర్నమెంట్ కొనకుండా డబ్బులు ఇవ్వకపోయినా రైతు బంధు రాకుండా మండలంలో అబ్దుల్లాపూర్ గ్రామం సార్. ఇప్పటికీ అంటే 42 రోజులు అవుతుంది కదా. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు మనకంటే లేట్ స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ ధాన్యం అంతా వెళ్ళిపోయారు.